సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయి. ఏంటి విషయం? చెప్తున్నానుగా గేట్ ఓపెన్ చేయి. మా ఓనర్ అడుగు చెప్తా, ఇక్కడే ఉండండి. ఓపెన్ చేయమని చెప్తున్నానుగా. మా ఓనర్ అడగండి, ఓపెన్ చేయండి. సార్ ఓనర్ చెప్పకుండా గేట్ ఓపెన్ చేయనంటున్నాడు సార్. సార్ ఈజ్ నాట్ ఓపెనింగ్ ద గేట్ సార్. చెత్తనా అడిగినప్పుడల్లా కోట్ల డబ్బులు ఇచ్చాం. మనకేదైనా ప్రాబ్లం వస్తే మాత్రం పార్టీని కాపాడుకోవడానికి మనల్ని ఇరికిస్తారు. ఈ రాజకీయ నాయకులు నమ్ముకుని వ్యాపారం చేస్తే ఇలాగే ఉంటుంది. వెంటనే ఇంట్లో ఉన్న డబ్బుని నగల్ని వేరే ప్లేస్ కి మార్చేసి ఇప్పుడే మార్చేస్తాను. ముందు ఫోన్స్ అన్ని డిస్కనెక్ట్ చేయండి. శ్రీధర్, లేడీస్ అందరూ ఒకే రూమ్ లో ఉండేలా చూడండి. మెయిన్ గేట్ లాక్ చేస్తారా? వెళ్ళండి, వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. హలో, ఎవరండి మీరు? మిమ్మల్ని ఎవరు లోన్ కానిచ్చారు? ఈ ఇంట్లో నుంచి ఏ కమ్యూనికేషన్ బయటకు వెళ్ళకూడదు. హలో, నేను అడుగుతుంటే అక్కడే మాట్లాడు. ల్యాండ్ లైన్స్ అన్ని వెంటనే కట్ చేయండి. ఎం హఫ్జీ రుజైన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ సిబిఐ. కృష్ణబాబు, అడిషనల్ కమిషనర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎవరండి మీరు? మేడం మాట్లాడకండి. అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి అంటారేంటి? ఏమండి, ఏంటండి అలా కూర్చున్నారు? ఏమండి, ఎవరండి వీళ్ళందరూ? మన ఇంటికి ఎందుకు వచ్చారు? మేడం అరవద్దు, ఆ రూమ్ లోకి వెళ్ళండి. మీరెవరు? పక్క జరగండి ప్లీజ్ మేడం. పక్క జరగండి, పక్క జరగండి. మేడం డోంట్ బిహేవ్ లైక్ దిస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. నువ్వెవరు నా వైఫ్ కాటలు ఇవ్వడానికి? ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మా వైకిల్తో మాట్లాడు. హలో, ఈ నిమిషం నుంచి ఇల్లు మా కంట్రోల్. లోపలికి ఎవరిని అలో చేయం. మీరు ఎవరికి కాల్ చేయకూడదు. గాట్ ఇట్? ఫోన్ తీసుకోండి. ఫోన్ ఇవ్వండి. మీరెవరు? ఈ ఏరియా ఇన్స్పెక్టరా? నేను ఎప్పుడు చూడలేదే. ఐఎమ్ డిప్యూటెడ్ ఫర్ ద స్పెషల్ డ్యూటీ. ఏంటనే ఇది? ఇంత సీన్ జరుగుతుంటే మోగోళ్ళ చూస్తున్నా? ఏదైనా మాట్లాడు. గివ్ ఇట్ సార్. పట్టుగా సార్. ప్లీజ్ ప్రొసీడ్. శ్రీనివాస్, వాళ్ళ లోపలికి తీసుకెళ్ళండి. రండి మేడం. మీరు ఇక్కడ చెక్ చేయండి. మీరు కూడా మీరిద్దరు నాతో రండి. మా ఓనర్ 1 గంటకంతా ఆకలి అవుతుందంటాడు సార్. ఓనర్ ఈ రోజు వస్తుంటాడు కానీ పదా. ఈ రైడ్ పూర్తయ్యేంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. సైలెంట్ గా కూర్చోండి. మీరు నడిపే కంపెనీలకి మీరిద్దరైనా పార్ట్నర్స్ లేక మీ భార్యలు కూడా ఉన్నారా? ఈ స్క్రీన్ ని రిమూవ్ చేసి చెక్ చేయండి. వాళ్ళు పార్ట్నర్స్ అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చే సోర్సెస్ ఎలా? సార్, వాళ్ళు పార్ట్నర్స్ అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చే సోర్సెస్ ఎలా? అది వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీ. అది వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీ అయితే ప్రూఫ్ చూపించండి. అండ్ ఐ వాంట్ యువర్ కంపెనీ ఐటీ రిటర్న్ ఫైల్స్ రైట్ నౌ. మాకు 25-30 కంపెనీలు ఉన్నాయి. కావాలంటే వివరాలు మా ఆడిటర్ వచ్చి చెప్తాడు. సార్, మీరు కన్ఫ్యూజ్డ్ గా మాట్లాడుతున్నారు. నాకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నీళ్లు తగ్గిస్తాను. నేను తెప్పిస్తాను, ఉండండి. వెళ్ళి వాటర్ తీసుకురండి. ఓకే సార్. ప్లీజ్ సిట్ డౌన్. సార్, ఐ వాంట్ డీటెయిల్స్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ఐ విల్ టేక్ అప్ ద సివియర్ యాక్షన్. చెక్ ఆల్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. ఏవి మిస్ అవ్వకూడదు. డబ్బు నగలు అన్ని విడివిడిగా రాసుకోండి. డాక్యుమెంట్స్ లో ఉన్న ఏ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా రాసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్ గా ఫైల్ చేయండి. అయిపోయిందా? ఇవన్నీ ప్రొసీజర్ అంతా పూర్తయిందా? సార్, 1 సెకండ్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసి సంతకం పెట్టండి. రేపు ఏదైనా మిస్ అయిందంటే నేనే రెస్పాన్సిబుల్. సైన్ చేయండి. సంతకం పెట్టండి సార్. సార్, మీతో పర్సనల్ గా కొంచెం మాట్లాడొచ్చా? పర్వాలేదు, ఏదైనా ఇక్కడే చెప్పండి. చెప్పండి. అదే మనలో మనమే ఇది ఫైనలైజ్ చేసుకోవచ్చు కదా. మీకు ఎంత పర్సెంటేజ్ కావాలో నేను ఇస్తాను. అవును సార్. ఏంటి లంచం ఇవ్వాలనుకుంటున్నారా? తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం మీతో ఉంచుకోండి, నాకు నేర్పించాలనుకోకండి. సంతకం పెట్టండి. ప్యాక్ చేయండి. అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేయండి.
హలో. ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ సార్. ఓకే, ఫర్దర్ ఎంక్వైరీస్ ఉన్నాయి. మీరిద్దరు మా ఆఫీస్కి రండి. వీళ్ళిద్దరిని మన బండిలో ఎక్కించండి. సార్, ఈ ఊళ్ళో మేము చాలా గౌరవంగా బతుకుతున్న వాళ్ళం. దయచేసి మా కార్లో వచ్చే పర్మిషన్ ఇవ్వరా? అలాంటి పర్మిషన్ ఇవ్వడం కుదరదు. మాతో రండి. ఫోన్ ఏది? ఇంకో హాఫ్ అన్ అవర్లో మా ఆఫీస్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. హలో, ఏమైరావు? టీవీ చూసావా? ఒక వారం పూర్తిగా నీ మ్యాటరే. అసెంబ్లీ అంతా గందరగోళం అయిపోయింది కదా. ఆపోజిషన్ పార్టీ, ప్రెస్, మీడియా అని నలుగురు 4 రకాలుగా అడుగుతారయ్యా. అడిగితే సమాధానం చెప్పు. మా దగ్గర తీసుకుని మెక్కుతున్నారు కదా, అందుకైనా సమాధానం చెప్పాలని మీకు అనిపించలేదా కొత్తపేట సుబ్బారావు? నేను చెప్పేదేంటి, నువ్వాగేదేంటి? ఏంటి వాగుతున్నానా? ఏం తెలియనట్టు నటిస్తున్నావా? నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. సుబ్బారావు, నేను ఒక్కడే మునిగిపోయాననుకోకు. అతను తీసుకెళ్లిన హార్డ్ డిస్క్ లో నీ పేరు, సీఎం పేరు, అందరి పేర్లు ఉన్నాయి. ఒకవేళ ఏవైనా అయిందంటే ఆ ఆఫీసర్ని నిన్ను ఊరికి వదిలిపెట్టను. ఏంటయ్యా, పొలిటీషియన్ తో రిలేషన్షిప్ అంటే ఇదేనా? సీఎం ఇలాంటి 100 ఎంక్వైరీ కమిషన్స్ వేస్తారు. వెంటనే ఆ కమిషన్స్ అన్ని ప్రాసెస్ అయిపోతాయా? రైడ్ వచ్చేలా ఉంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకే ఆఫీసర్ వచ్చాడు, ఊడ్చుకుపోయాడని కథలు చెప్తున్నావు. రావు, ఏదో తప్పు జరిగింది. ఎవడో నేను బాగా మోసం చేశాడు. వాడెవడో ముందు తెలుసుకో. ఏమైందన్నయ్య? హలో రావు. ఏమైంది? రావ్, నేను చెప్పేది వినపడుతుందా? రావ్, హార్డ్ డిస్క్ లో నా పేరు, సీఎం పేరు ఉంటే మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. విషయం బయటకొచ్చేలోగా వచ్చిందెవరో కనిపెట్టు. లేదంటే ఈ మ్యాటర్లోనూ నీకు బ్యాండ్ పడుద్ది. అది సరే, మా ఇంటి కూర్చోండి. ఎవడయ్యా వచ్చిందెవరో నువ్వు కనిపెట్టు. ఆ పని నీది. అన్నయ్య, ఆఫీసర్ ఎవరు? అడ్రస్ ఏంటి? అన్ని అడుగు. ఏంటన్నయ్య ఇది? ఆ ఆఫీసర్ అడ్రస్ అడగకుండా ఫోన్ పెట్టేశావేంటి? వచ్చినోడు ఆఫీసరే కాదంట. అన్నా, మన టీం లా కిస్మంటోడు లేడు కదే. నా ఎరికలో ఇటువంటోడు ఎవడు లేడన్నా. ఏట్రా, నువ్వు చూసినావా? నువ్వేమో చూసినావురా? చూడలేదన్నా. మరి మీకు ఏటెరికిరా? తెలడన్నా. చూడటానికి ఈడు అమూల్ బేబీలా ఉన్నాడు. ఈడు ఎలా చేసుంటాడు? అదే కదా. అరే, ఇప్పుడంతా చదువుకున్నోళ్లే కిడ్నాపులు మటర్లు చేస్తుండ్రు. అన్నా, నేను జరూరుగా చెప్తున్నా, గిడు ఆంధ్ర వాళ్ళనే కాదు. ఎలా చెప్తున్నారా? ఏటన్నా మీరు? మీ ఇద్దరు పరపతి ఊరికే ఎరిక. అలాగే ఎరికయ్యుండి మీ ఇంటి మీద ఎవడైనా చెయ్యేస్తాడా ఏటి? ఆవన్నా, మీ పవర్ ఉంటే తెల్వనోడే గీ పని చేసుంటాడు. ఇంత డీసెంట్ అయిన రౌడీ మన ఏరియాలోనే లేడన్నా. తప్పకుండా బయట నుంచే వచ్చింటాడు. Welcome, Adi. Welcome back to Pattaya. Hi. Hi guys. Hi boss. Oh, How are you? I'm good. It's my small gift. ఆంధ్ర నుంచి వచ్చిన మెమెంటో. Come on. Yeah. ఏంటి అది? నేనెన్నో పసిపిల్లడు అనుకుంటున్నావా? టాయ్స్ తీసుకొచ్చా? ఇందులో ఏంటి ఇంట్రెస్టింగ్? నువ్వు నవ్వితే అది నవ్వుతుంది. నువ్వేం చేస్తే అది చేస్తుంది. వెరీ నైస్.
కమాన్ అది టేక్ ఇట్. నా షేర్ ఇంతేనా? అన్ని డాలర్స్ లో ఉన్నాయి. నాకిది సరిపోదు. నో నో నో, యాజ్ యూజువల్ ఇట్ ఇస్ 30%. రైట్? యా రైట్ మదర్? నాకు ఈసారి 50% కావాలి. ఎందుకు? క్యాప్చర్ చేసిన అమౌంట్ ఎంతో నీకు తెలుసు, అందుకే అడుగుతున్నాను. అది మాస్టర్ ప్లాన్ నాది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన మాస్టర్ బ్రెయిన్ నాది. ఏంటది? ఒక్క రోజులోనే పైకి వద్దాం అనుకుంటున్నావా, పైకి పోదాం అనుకుంటున్నావా? అందులో ఇంట్రెస్టింగ్ గా ఏముందని అడిగావు కదా, అది నువ్వు చెప్తే నవ్వుద్ది, నేను చెప్తే పేలుద్ది. ఆ డాల్ మాత్రమే మేడ్ ఇన్ ఇండియా బాస్. అన్ఫార్చునేట్లీ లోపలున్న ఆర్డిఎక్స్ మేడ్ ఇన్ జర్మనీ. రిమోట్ మాత్రం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు. ఏంటది ఇలాంటి పని చేసావు? ఆడితో గొడవ పెట్టుకుని ఈ ఊళ్ళో వ్యాపారం చేయగలవా? ఎప్పుడు డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యామో అప్పటి నుంచి దీని గురించి ఆలోచించకూడదు. ఈ వృత్తిలో ఎవరితో ఉంటున్నావు అన్నది కాదు ఇంపార్టెంట్, ఎలా పైకొస్తున్నావు అన్నదే పాయింట్. నిన్నేమైనా చేస్తే హాలోగా మనం దూసుకెళ్లిపోవాలి. ఏమంటున్నావు అది? నువ్వెందుకురా ఎంత షాక్ అవుతున్నావు? నీకు నాకు ఎలాంటి శ్రమ కలిగించకుండా శామే ఈ పాటికి ఒక ప్లాన్ వేసి ఉంటాడు. వీడింక బతికుండడం మనకంత మంచిది కాదు.